ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రి మేడంకు హృదయపూర్వక ఆత్మాభివందనాలు. నా పేరు రామలింగారెడ్డి. నా స్వస్థలం నల్గొండ. గత 8 సంవత్సరాలుగా నేను ఇక్కడ బిఎన్రెడ్డి నగర్ కాలనీలో ఉంటున్నాను. వృత్తిరీత్యా నేను టీచర్ని. యాక్చువల్గా ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత నా అనుభవాల్ని మీతో పంచుకుంటాను. ధ్యానానికి ముందు ఆత్మన్యూనతతో, విపరీతమైన కోపంతో, గజిబిజి గందరగోళం, జీవితం పైన అస్తవ్యస్తంగా, ఎటు ఏ విధంగా నాకు ఒక వే అనేది ఉండేది కాదు. ఎప్పుడూ ఒక రకమైన టెన్షన్స్తో ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి ప్రవేశించానో అద్భుతంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ఎంతో జీవన విధానం మారింది, నా లైఫ్ స్టైల్ మారింది. నేను 2004లో ధ్యానంలోకి ప్రవేశించాను. అది మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా అంకుల్ అయినటువంటి కృష్ణమూర్తి గారు ధ్యానం వల్ల లాభాలు అనేటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అది చదివిన తర్వాత నేను ఎంతో సంతోషించాను, ఆత్మానందాన్ని పొందాను. ధ్యానం ఇంత లాభాలు ఉన్నాయా? అలాగే ఒక 6 నెలల పాటు ఆ తర్వాత నేను అక్కడ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ధ్యానం స్టార్ట్ చేశారు. వారి దగ్గరికి వరుసగా వెళ్ళేవాడిని. రోజు మార్నింగ్ వాళ్ళు అలా మండల ధ్యానం పెట్టారు. కానీ ధ్యానం చేసుకో, ఇలా శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. అలా పెట్టాను. ఒకరోజు ఈవినింగ్ అలా కూర్చున్నాను. నా బాడీ అంతా తేలిగ్గా అయిపోయి నా బ్రుకుటి దగ్గర, ఆజ్ఞాచక్రం దగ్గర అక్కడ ఒక వెలుగులాగా కనిపించింది. అది చూసి నేను భయపడిపోయాను. వాళ్ళతో షేర్ చేసుకోలేదు. అప్పుడు నేను ధ్యానం ఆపేశాను. కాకపోతే పత్రిజీ యొక్క కాన్సెప్ట్, బుక్స్ ఇవన్నీ వినేవాడిని. 6 నెలల పాటు పత్రి సార్ ఏవేవి క్యాసెట్లు ఉన్నాయి, యోగ పరంపర, చతుర్విధ పురుషార్థాలు, ముక్తి మార్గం, ఇవన్నీ ఎప్పుడు నైట్ వినేవాడిని. రోజు అన్నమయ్య పాటలు ఇవన్నీ వినేవాడిని. దాంతో నేను ఎంతో ఆనందాన్ని పొందేవాడిని. కానీ ధ్యానంలో ఇలా జరుగుతుందనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు నాకు తెలీదు. వాళ్ళని కూడా నేను అడగలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక మిత్ర బృందం నాకు కలిశారు. ఇలా షేర్ చేసుకున్నాక అప్పుడు ఆ ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ఉండే. అప్పుడు ఆ మ్యాగజైన్లో ఇలాంటి అనుభవం చదివాను. ఆ తర్వాత మాకు నల్గొండకు సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు వచ్చేవారు. వారితో సాంగత్యంతో ఇంకెంతో ఆనందాన్ని పొందాను. ఇలాంటి అనుభవాలు కూడా వస్తాయని చెప్పారు. సరే అనేసి మళ్ళీ ధ్యానం కంటిన్యూ చేశాను. 2009 నుంచి నేను సీరియస్గా ధ్యానం చేయడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను 2012లో ఇక్కడ హైదరాబాద్ రావడం, తర్వాత విషయం ఇంకా ఎంతో వృత్తిరీత్యా, నా యొక్క కుటుంబ రీత్యా ఎంతో ఆనందంగా ఉన్నాను. కానీ మ్యారేజ్ తర్వాత 2011లో మ్యారేజ్ అయింది. 2017, 18 వరకు నాకు సంతానం లేదు. ఇది ఒకటి వెలితిగా ఉండేది. నాకు పెద్దగా అనిపించకపోయేది. కానీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడూ దీని మీదనే మాట్లాడేవాళ్ళు. దీంతో ఉండేది. అయితే ఒక విషయం నేను ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను. ఏంటంటే పత్రిసారి చెప్పినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు సువర్ణ మేడం. ఇక్కడికి వచ్చి నేను నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకటే నిర్ణయించుకున్నాను. ఇక్కడ నాకు ఒక ధ్యాన మిత్ర బృందం అనేది ఏర్పాటు చేయండి మాస్టర్స్ అని విశ్వాన్ని వేడుకున్నాను. వెంటనే నేను ఇక్కడ రావడంతో సువర్ణ మేడం పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఇలా సెంటరు ఎప్పుడు రెగ్యులర్గా ఇలా వెళ్ళేవాడిని. అయితే మేడం చెప్పారు, ఇలా ఈ ప్రాబ్లం ఇలా ఫేస్ చేస్తున్నానంటే. మేడం అప్పుడు ఏం చెప్పారంటే, నాన్న, లా ఆఫ్ కర్మ సిద్ధాంతం అనేది ఉంది. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఇలాంటివి ఉంటాము. ఇప్పుడు ధ్యానం ద్వారా మన డిజైన్ ఆఫ్ లైఫ్ ఏముందో దాన్ని మనం సవరించుకోవచ్చు, దాన్ని మార్చుకోవచ్చు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఒక 40 రోజులు మీరు ఇలా కర్మ సిద్ధాంతం రోజు బోధించేవాళ్ళు. నీ యొక్క చిన్నప్పటి నుంచి గత జన్మల్లో కానీ, ప్రస్తుతంలో కానీ ఈ ఆత్మలనైతే నువ్వు బాధ పెట్టావో, హింసించి బాధ పెట్టావో వారికి హృదయపూర్వకంగా క్షమాపణ వేడుకో అని చెప్పారు. నాకు గత జన్మలో తెలీదు. నాకు ఎటువంటి అనుభవపూర్వకంగా అవి ఏమీ కనిపించలేదు. కానీ నా యొక్క ఇంటెన్షన్తో నేను అలా వేడుకోవడం జరిగింది. అది హృదయపూర్వకంగా ఆత్మవత్ వేడుకున్నాను. చిన్నప్పటి నుంచి అన్నీ గుర్తు చేసుకున్నాను. చిన్నప్పుడు నాకు చిన్నగా ఉన్నప్పుడు ఒక 10 years అప్పుడు ఒక బావిలో నూతిలో కప్ప ఉంటే దాన్ని రాళ్ళతో కొట్టి చంపడం, అది ఇంకా ఎప్పుడెప్పుడు కళ్ళలో వస్తుండేది. ఒక కుక్కను కొట్టడం, ఇలాంటివన్నీ ప్రతి చిన్న జీవాల నుంచి, ఖనిజము, వృక్షము, ప్రతిదీ నేను వాటికి క్షమాపణ వేడుకున్నాను. అది ఎంతో లోతుల్లోకి వెళ్తూ వేడుకున్నాను ప్రతిరోజు. ఇంకొకటి, మా నాన్నమ్మ గారిని వారి చివరి స్టేజ్లో నేను అంతగా చాలా అసహించుకునేవాడిని. అది కూడా నాకు ఎప్పుడూ ఒక బర్డెన్గా అనిపించింది అనుకుంటాను. సో తన ఆత్మను కూడా అలా క్షమాపణ వేడుకున్నాను. ఆ తర్వాత ఒక 41 రోజులు
ఇలా క్షమాపణతో చేద్దామని పెట్టుకున్నప్పుడు 21 డేస్లోనే నాకు మా మేడం కన్సీవ్ అని రిజల్ట్ తెలవడం, ఆ విషయంలో మేడం గారికి ఎంతో హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇక్కడ ధ్యానం నిలబడడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పడడానికి మేడం గారు ఒక గొప్ప చొరవ తీసుకొని ప్రయత్నించడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది ఆత్మానందం పొందుతున్నాము. ఎంతోమంది ధ్యానులు వాళ్ళ యొక్క సాంగత్యంలో మేడం గారు ఎప్పుడు వారికి ఒక స్ఫూర్తిని కలిగించారు. అదే సంకల్పం మాకు ఆనందంగా ఉంది. సో ధ్యానం తర్వాత నా జీవితం ఎలా ఉందంటే ఏమీ లేదు. దుఃఖం అనేది అది కనిపించట్లేదు. ఇక సమస్య ఉన్నది, కానీ సమస్య పరంగా ఉన్నటువంటి ఆ యొక్క తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలు అవన్నీ ఏం లేదు, హాయిగా వెళ్ళిపోయాయి. రోజు ధ్యానం చేయడం, నా యొక్క కుటుంబ రీత్యా ఉండడం, పత్రిసారి చెప్పినట్టు సంసారంలోనే నిర్వాణం అనే విధంగా నేను హాయిగా ఇలా విరాజిల్లుతున్నాను. పత్రిసారి యొక్క మోటివేషన్, ఆ స్పీచెస్ అవి ఎప్పుడు వినడం, అవి ఎప్పుడు ఇన్స్పైరింగ్గా తీసుకోవడం, ఇంకా సంకల్ప శక్తి అనేటువంటిది, ద పవర్ ఆఫ్ ఇంటెంట్, అది ఎప్పుడు వింటుంటాను. అది ఎంతో ఇన్స్పైర్ చేసేది. నేను నా వృత్తిరీత్యా టీచర్ని కాబట్టి నా స్టూడెంట్స్కి కూడా నేను ధ్యానం చెప్పడం జరిగింది. అలా ఎంతోమందిని ఇన్స్పైర్ చేసినటువంటి బుక్ పవర్ ఆఫ్ ఇంటెంట్, సంకల్ప శక్తి గురించి చెప్పడం, వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మన్యూనతను తీసేయడం. ఇంకొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నా దగ్గరికి ఒక అబ్బాయి ట్యూషన్ వచ్చేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్పారు, అతనికి యాక్చువల్గా ఏమీ లేదు, కంప్లీట్గా నిల్ నాలెడ్జ్ అనమాట. అసలు ప్రాపర్గా ఎడ్యుకేషన్ అనేది చదవలేదు. అతను 10th క్లాసు. అప్పుడు ఏం చెప్పారంటే, ఇలా ఉంది పరిస్థితి. 6 నెలల ముందు తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, బాబు నువ్వు గంట సేపు ధ్యానం చేయాలి, శాకాహారి కావాలని చెప్పాను. సరే ఫస్ట్ అయితే ధ్యానం చేయి, 40 రోజులు శాకాహారంగా నేను మాంసాహారం తీసుకోనని ప్రతిజ్ఞ చేయించాను. రోజు రావడం, గంట సేపు ధ్యానం చేయడం. తర్వాత అతనికి క్లాస్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఏం చేశాడంటే, అతను అలా 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 మెల్లిమెల్లిగా ఒకరోజు అనుభవం చెప్పాడు. ఎవరో ఒక గడ్డం తాత కనపడుతున్నారని చెప్పారు. సరే, ఆ గడ్డం తాత ద్వారా నాలెడ్జ్ ఏం చెప్పాడంటే, నువ్వు మాంసం తినకు అని చెప్పారు. అంటే ఇక నువ్వు బంద్ చేసే, మాంసం బంద్ చేయి, అప్పుడు నీకు ఎదుగుతావు. మాంసం అంటే పాపాహారం, ఒక జీవిని అనవసరంగా చంపుతున్నావు, ఇప్పుడు నీకు అర్థమైంది కదా అని. అలా నేను అతనికి రోజు అతని మీద ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని. నేను చెప్పబోయే టాపిక్ని అతని ధ్యానంలో కూర్చోబెట్టి, ఆ పైలోకాల్లో అద్భుతమైన మాస్టర్స్ ఉంటారు, అక్కడికి వెళ్ళి ఆ టాపిక్ సంబంధించింది నేర్చుకో అని చెప్పేవాడిని. అతను వెళ్ళి అక్కడ నేర్చుకున్నాడు. మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత ఆ టాపిక్ మీద నేను డిస్కస్ చేసేవాడిని. అతనికి అద్భుతంగా అర్థమైపోయేది. అతని మైండ్లో అది ఫిక్స్ అయిపోయేది అనమాట. ఇక అలా గుర్తుంచుకునేవాడు. అలా బాగా ప్రయోగం చేసి అలా చేసి నేను యాక్చువల్గా గణితోపాధ్యాయుని, మ్యాథ్స్ టీచ్ చేస్తాను. అలా అన్ని సబ్జెక్టులు కూడా అలాగే ప్రయోగం చేసి అలా చేయించానమాట. ఇంకా మిగతా వాళ్ళు కూడా, నా దగ్గర ట్యూషన్ వచ్చే వాళ్ళు కూడా అలా చేయించాను. వాళ్ళు ఎంతో రిజల్ట్ని తీసుకొచ్చారు. అతనికి అవుట్ ఆఫ్ 10 పాయింట్స్కి 9.5 మార్క్స్ వచ్చాయి.